నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే, అరచేత్తో సూర్యుడిని ఆపడం సాధ్యం అవుతుందా? అదే కదా. సో సాధ్యం కాదు, మన అందరికీ తెలిసిన విషయమే. ఇంతకీ ఏంటి ఏమా అరచెయ్యి అంటది సూర్యుడు అంటదనే కదా. ఓకే, నాకు అర్థమైంది, మీకు అర్థం కాలేదని. సో నేను చెప్తా, అరచెయ్యి ఎవరు అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. సూర్యుడు మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే, ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే అని చెప్పుకోవచ్చు. నేను ఈరోజు తమ్ములో ఏం పెట్టా, మీ కుట్రలు మీరు చేసుకోండి, ఆయన ప్రాజెక్టులు ఆయన చేస్తారు. ఎవ్వరు ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఆయన ఏం చేయాలనుకున్నది మాత్రం చేసుకుంటూనే వెళ్ళిపోతారు. ఆయన ప్రజల మనిషి, కుట్రల మనిషి కాదు. ఈరోజు ఒక వినూత్నమైన ప్రాజెక్టుకి ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రజాసేవే కాదు, మిగతా సేవలు చేయాలనుకున్న వాడికి ఏదో అంటారు కదా, మనసుంటే మార్గం ఉంటుందని, ప్రజాసేవతో పాటు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలు జరుగుతున్నా కూడా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు అంటే ఆయన కాన్సన్ట్రేషన్, సేవాభావం అనేది, సేవ పట్ల, ప్రజాసేవ పట్ల ఆయన కాన్సన్ట్రేషన్ ఎంత పెట్టారు అనేది ఖచ్చితంగా ఈ ఒక్క ప్రాజెక్టు గురించి మనం గనక మాట్లాడుకుంటే ఆయన సేవాభావం ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా మనం అనుకోవాల్సిన అవసరం అయితే ఈ రోజు అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే మనం టైం వేస్ట్ చేయకుండా ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఇక పాయింట్లోకి వెళ్ళిపోయే ముందు గత వీడియో గురించి ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా, సో అదే విధంగా మాట్లాడుకుందాం. నిన్న నేను కామెంట్స్, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అని నేను మిమ్మల్ని అడిగితే మీరు తప్ప ఎవరికైతే తగిలిందో వాళ్ళందరూ స్పందించారు. ఏమని? రకరకాల బూతులతో. ఎలా అంటే నేను కామెంట్స్ ఆఫ్ చేసేసే వరకు తీసుకొచ్చారు. ఎందుకంటే మళ్ళీ మొదలు పెట్టారు. ఎప్పుడైతే ఈ రోడ్ల మీదకు వచ్చి సీఎం గారినే బూతులు తిట్టారు, మిగతా వాళ్ళు ఏం లెక్క అని అనుకుంటున్న టైంలో మళ్ళీ మొదలు పెట్టారు. నిన్న రకరకాలుగా మాట్లాడారు. నువ్వు అసలు ఆడదానివేనా అన్నారు. ఇలాంటి అంటారని చెప్పే నేనేం చేశానంటే, బిఆర్ నాయుడిని ఎవరు సమర్థించట్లా, అరవ శ్రీధర్ని ఎవరు సమర్థించట్లేదు, కిరణ్ రాయల్ని ఎవరు సమర్థించట్లేదు, ఎవరు తప్పు చేసినా శిక్షకు అర్హులే అన్నట్టుగా ఫస్ట్ లైన్ అదే చెప్పుకుంటూ వెళ్ళా. కాకపోతే నేను చెప్పింది ఏంటంటే, పాపం వాళ్ళకి ఎక్కడ గుచ్చుకుందంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి ఆ స్థాయిలో ఉన్నారు. ఆయన పరువు తీయొద్దు, ఎంతో కష్టపడితే కానీ ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఆ కష్టాన్ని మీరు నీరుగార్చొద్దు, మీకు వ్యక్తిగత విషయాలు ఉంటే బయటకు వెళ్ళి చూసుకోండి, పార్టీలకి నాయకులకి ఆపాదించొద్దు అని మాత్రమే నేను ఖచ్చితంగా చెప్పా. మరి దీనికి ఎవరికి తగిలిందో ఏమిటో నాకైతే తెలియదు కానీ పచ్చి బూతులతో పెట్టారు. ఇక మారరా, పచ్చి బూతులు తప్ప మీకు ఇప్పుడు క్వశ్చన్ చేయాలనుకుంటే పాయింట్ టు పాయింట్, ఏంటి ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, ఏంటి ఇలా మాట్లాడావు అలా మాట్లాడావు అని. అంతేగాని వ్యక్తిగత విషయాలు ఎవరి వద్దు అని అంటే నన్ను టార్గెట్ చేస్తే ఏమొస్తుంది? నేను పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే, పని చేస్తున్నారు, ప్రతి వీడియోలో ఇదే చెప్తా ఎందుకంటే పని చేస్తున్నారు కాబట్టి చెప్పుకుంటాం. మీకు ఇబ్బంది అయితే చూడకుండా స్కిప్ చేసుకోండి, అంతేగాని పనిగట్టుకొని మరి కామెంట్ మీరు సబ్జెక్టు పెట్టండి, అంతవరకే. కానీ బూతులు తిట్టే ప్రయత్నం ఇక మానేసేయండి. ఇంకా భాష మారరా? ప్రభుత్వం మారింది కదా, పద్ధతి మారింది కదా, ఇంకా బూతులు మారరా? చెప్పండి. మీరు మారండి, ఆ బూతులు మానండి. ఆ బూతుల్లో అసలు కామెంట్స్ చెయ్యకండి. మీకు ఇష్టం లేదనుకో స్కిప్ చేసేయండి, వెళ్ళిపోండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. అంతేగాని బూతులు దయచేసి వాడకండి అనేది మాత్రం నా చిన్న విజ్ఞప్తి. ఎందుకంటే మీ ఇళ్లలో కూడా ఆడపిల్లలు ఉంటారు కాబట్టి ఏ పని మీదైనా వెళ్తే ఆ పనికి తగ్గట్టుగా మనం పని చేస్తాం కాబట్టి చేసుకునివ్వండి. అంతేగాని ఇలాంటి బూతులు మాత్రం దయచేసి కామెంట్ రూపంలో ఇక పెట్టకండి ప్లీజ్. అయితే ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. మీ కుట్రలో మీరు చేసుకోండి. ఏంటి ఆ కుట్రలు అంటారా? బిఆర్ నాయుడుకి సంబంధించి వీడియోలన్నీ బయటకు వచ్చాయి. ఇది ఏఐయా లేకపోతే ఒరిజినలా, ఇవన్నీ నాకు అనవసరం. నేను చెప్పేది ఏమిటి అంటే, ఇప్పుడు ఆ లెటర్లో ఏముంది అంటే, ఆవిడ చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాశారు. ఏమని? నాకు ఈ విధంగా అన్యాయం జరిగింది, ఇలాగా పలానా వ్యక్తి నన్ను మోసం చేశాడు, పలానా విధంగా దగ్గరయ్యాము, ఈ విధంగా గొడవలు వచ్చాయి అనుకుంటూ రాస్తూనే ఒక మాట అన్నారు, అప్పుడు నేను టీడీపీకి సంబంధించిన అభిమానిని అని. మరి ఇప్పుడు ఎవరు అభిమాని అమ్మా నువ్వు? అప్పుడు టీడీపీ అభిమానివి, ఏం జరిగినా సరే చక్కగా గోప్యంగా ఉంచావు, నీ అవసరాలకు అందరినీ వాడుకున్నావు, ఓకే. మరి ఇప్పుడు ఎవరి అభిమానం అని చెప్పి బయటకు వచ్చి ఈ విధంగా వీడియోలన్నీ రిలీజ్ చేసావమ్మా? ఒకసారి చెప్పు. మీకు ఇష్టమైనప్పుడు చక్కగా సౌఖ్యంగా సకల సౌకర్యాలు అనుభవిస్తూ మంచిగా ఉంటారు. మీకు చెడు గనక జరిగితే ఈ వీడియోలన్నీ బయట పెట్టి ఎవరికి చెడ్డ పేరు తీసుకొస్తారమ్మా? ఒకసారి మీరు చెప్పండి. ఆడవాళ్ళు ఈవిడ ఒక్కదాన్ని అనట్లా, ఇప్పుడు వచ్చి ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రతి విషయాన్ని కనుక మనం బేరేజు వేసుకుంటే
చేసుకుంటే మీ ఇద్దరికి ఇష్టమైన రోజులు బాగానే ఉంటుంది మీ వ్యవహారాలన్నీ. తర్వాత చిన్న తేడా రాగానే ఆ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. మీ పరువు పోయే, మీ కుటుంబ పరువు పోయే, మీ తల్లిదండ్రుల పరువులు పోయే. ఎందుకు అవసరమా? దేనికోసం ఇదంతా? డబ్బు కోసమా? దేనికోసం? మీరు డబ్బు కోసం చేస్తున్నారో లేకపోతే మీకు నిజంగా మీ క్యారెక్టర్ని ఇట్లా యూజ్ చేసుకుంటున్నారు, ఇట్లాగా మమ్మల్ని బలహీనవంతులుగా చేస్తున్నారని మీరు అనుకుంటే వాళ్ళు మిమ్మల్ని ఆ విధంగా బ్యాడ్గా అప్రోచ్ అయిన వెంటనే మీరు స్పందిస్తే బాగుంటుంది యాక్షన్ తీసుకోవడానికి ఎవరైనా. మీరు కొన్ని రోజులంతా వాళ్ళతో గడిపేసి వాళ్ళతో ఉండి చిన్న తేడా వచ్చేసరికి ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చి రకరకాలుగా రచ్చ చేయటం అవసరమా? మాకు ఈ దరిద్రం ఏంటి? వాటి గురించి మాట్లాడుకోవాలి అవసరం ఏమిటి? వీటి గురించి మాట్లాడుకొని కూడా మీకు ఎవరైతే అప్రోచ్ అయ్యారో వాళ్ళతో బండ బూతులు తిట్టించుకోవాల్సిన అవసరం మాకేంటి కర్మ అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. మీకు అనుకూలంగా ఉన్న రోజులు ఉండటం, మీరు మీ ఒక్కరితో పోవట్లా, ఎంతో కష్టపడి పైకి వచ్చిన నాయకులకు వెళ్తుంది చెడ్డ పేరు. అది మేము చెప్పుకునేది. మీరు ఎటుపోతే మాకెందుకు, ఆ దరిద్రాలన్నీ మాకెందుకు. కానీ ఇక్కడ అనేది ఏంటంటే కష్టపడే ఆ స్థాయిలో ఉన్నారు. మీ వల్ల ఇవన్నీ బయటకు తీసుకురావటం వల్ల వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది ఆ పార్టీలకు అనేది మాత్రమే మా ఉద్దేశంతో చెప్తున్నాం. ఇటు మా జర్నలిజానికి కానీ మా జర్నలిస్టులకు కానీ మీరు చేసే ఆ పత్యాపారాలకు కానీ మాకైతే ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే మీరు చేసే ఆ దౌర్భాగ్యపు పనుల వల్ల పని చేసే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అని మాత్రమే చెప్పుకుంటున్నాం. సో ఇక పాయింట్ అన్నాను కదా, అసలు పాయింట్ ఏంటంటే మీరు ఇలాంటి కుట్రలు ఎన్నైనా చేసుకోండి. ఎవరైనా సరే ఎవరికైతే 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వల్ల నష్టం ఎవరికైతే జరిగిందో వాళ్ళైతే ఎన్ని కుట్రలు చేస్తారో చేసుకోండి. ఆయన మాత్రం పట్టించుకోరు, వణకరు, తొణకరు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆయన టార్గెట్ ఏంటంటే ప్రజాసేవ, అంతే. దానికోసమే వచ్చారు ఆయన, అంతే. ఆయనకు తెలియని సుఖాలు లేవు, ఆయనకు తెలియని డబ్బు కాదు. ఇవన్నీ ఉన్నా కూడా ఆయన ఒకే ఒక దృష్టి ఏంటంటే ప్రజాసేవ అనే దానికోసం వచ్చారు. సో ఆ ప్రజాసేవ చేసుకుంటున్న వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అనేదే మేము చెప్పేది. ఆయననే కాదు, ఎవరినైనా సరే పని చేసుకునే వాళ్ళని పని చేసుకునివ్వండి అని మాత్రమే మేము కోరుకునేది. అయితే ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ అన్నాను కదా, ఆ ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. నార్మల్గా ప్రజానాయకుడు అంటే ఎవరు? అక్కడే కనబడుతుంది. ప్రజల సేవలను పట్టించుకునేవాడు ప్రజానాయకుడు, ప్రజల సమస్యల మీద పోరాడేవాడు ప్రజానాయకుడు అంటారు కదా. కేవలం ఇప్పటి వరకు వచ్చిన నాయకులు చాలామంది కూడా ప్రజాసేవలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రజల సేవతో పాటు జంతువులకు సంబంధించి, జంతువుల రక్షణకు సంబంధించి ఆలోచించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే చాలామంది అనుకునే మాట ఈ మధ్య కాలంలో అయితే ఎవరూ లేరు. డబ్బు సంపాదించాలి అన్న వ్యామోహంతో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళే తప్ప ఏదో ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళు కూడా ఉంటారులే కొంతమంది అనుకుంటున్న ఈ టైంలో జంతువుల గురించి కూడా ఆలోచిస్తారా అంటే జంతువులకు మాత్రం ప్రాణం ఉండదా? అది వన్యప్రాణులు అని అంటున్నాం కదా, వాటికి ప్రాణం ఉంటుంది కదా, మరి వాటిని కూడా సంరక్షించుకోవాల్సిన అవసరం మనపై ఉంది కదా అంటూ వన్యప్రాణులకు కూడా ఒక కొత్త ప్రాజెక్టు తీసుకొచ్చారు సంరక్షణ కోసం. ఎవరు? ఎప్పుడైతే ఈయన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి. అయితే 2021 నుంచి 26 మధ్యలో దాదాపు 23 మంది గ్రామస్తులు, రైతులు చనిపోయారు. అట్లాగే 4,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఏ విధంగా అంటే ఏనుగులు దాడి జరపటం వల్ల ఈ విధమైన నష్టం వాటిల్లింది అనే అంశము ఆయన దృష్టికి వెళ్ళిన వెంటనే అసలు ఏం చేయాలి, ఈ సమస్యకి పరిష్కారం ఏం చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో వేరే రాష్ట్రం నుంచి కుంకు ఏనుగులను తీసుకొచ్చి వాటి సంరక్షణ, అదేవిధంగా వాటికి ఏం కావాలి ఏంటి అనేది ట్రైనింగు ఏంటి అవన్నీ ఇచ్చి చిత్తూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఈ హనుమాన్ అనే ప్రాజెక్ట్ ప్రారంభించారు. అలాగే జంతువులకి అసలు బేసిక్గా మానవులకి మధ్యనే సత్సంబంధాలు లేని ఈ స్థితుల్లో జంతువులకి మానవులకి మధ్య సత్సంబంధాలు ఉండాలి, మంచి సంబంధాలు ఉండాలి, ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి నష్టం వాటిల్లకూడదు అన్న ఉద్దేశంతో ఈ హనుమాన్ ప్రాజెక్ట్ని అయితే తీసుకొచ్చారు. ఈ హనుమాన్ ప్రాజెక్టు ద్వారా ఏంటంటే జంతువులు గ్రామాల్లోకి ప్రవేశించే టైంలో ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకొని అవి వచ్చే సిగ్నల్స్ అవన్నీ కూడా టెక్నాలజీ ద్వారా తెలుసుకొని దాని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అటు రైతులకు కానీ పంట పొలాలకు కానీ నష్టం వాటిల్లకుండా, వన్యప్రాణులకు ఈ మానవుల వల్ల నష్టం వాటిల్లకుండా ఈ హనుమాన్ ప్రాజెక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఒకసారి చెప్పండి ఈ ప్రాజెక్టు ఏమిటి, ఎన్ని పక్కన పెడితే ప్రజాసేవకుడు అంటే
ప్రజల కోసం పనిచేసేవాడు. ఇలా జంతువుల కోసం కూడా ఆలోచించే వ్యక్తులు ఉన్నారా? ఇది ఒక్కటి సరిపోదా? ఆయన ఎంత నిబద్ధతతో పనిచేస్తాడు, ప్రతి ప్రాణం ఉన్న జీవికి ఎంత వాల్యూ ఇస్తాడు అని చెప్పడానికి ఇది ఒక్కటి సరిపోదా? అసలు అలాంటి వాడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తున్నారే. ఇందాక కూడా చెప్పాను, అదేదో దరిద్రపు వ్యవహారం గురించి బయటకు వస్తే ఇందాక కూడా చెప్పా, ఆ దరిద్రపు లెటర్ ఒకటి చెప్పాను కదా, ఇష్యూ ఒకటి, ఆ ఇష్యూ బయటకు వస్తే దానికి కూడా ఆయన్ని లాగుతారు. పవనానంద స్వామీజీయా? అసలు ఏం మాట్లాడుతున్నారు? బుద్ధి జ్ఞానం ఉందా? పవనానంద స్వామీజీ ఏంటి, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తాను. మీరు ఎన్ని విమర్శలు చేసినా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తుంటే అలా పిచ్చి పిచ్చిగా వాగడం అవసరం అంటారా? ఒకసారి ఆలోచించుకోండి, ఎవరు వాగారు ఏంటి అనేది వాళ్ళకి తెలుసు. కానీ నేనైతే పేర్లు అవి చెప్పను. కానీ పవనానంద స్వామీజీ అసలు ఏం మాట్లాడుతున్నారు? దీనిపై ఎందుకు స్పందించరా? పనికి మాలిన మాటలకి స్పందించరు. ఎందుకంటే వాస్తవాలు ఏంటి అనేది అందరికీ తెలుసు. వాస్తవాలు ఏంటి అనేది కూడా బయటకు వస్తాయి. ఆయన వచ్చింది ఏంటంటే ఎవరి వ్యక్తిగత విషయాల్లో వేలు పెట్టి లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడటానికి ఆయన రాలా. అరే, ఆయన పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితేనే ఇంతవరకు ఆయన బయటకు వచ్చి స్పందించలేదు. వేరే వాళ్ళు అయితే ఊరుకుంటారా? బయటకు వచ్చి మాట్లాడరా? ఇంతవరకు ఆయన స్పందించలేదు. అసలు ఎక్కడా మాటలే లేవు. మరి అలాంటిది ఎవరో వ్యక్తిగత విషయాలు బయటకు వస్తే ఆయన ఎందుకు స్పందిస్తారు? తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేశాడు అంటే దానికి సంబంధించిన చర్యలు ఉంటాయి. వాస్తవం అయితే మాత్రం చర్యలు ఉంటాయి, వాళ్ళు చూస్తారు. అంతేగాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్టికులర్గా వెళ్ళి దాంట్లో వేలు పెడతారా? ఒకసారి ఆలోచించండి. ఆయన అనాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు హనుమాన్ ప్రాజెక్టు గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఇన్ని గందరగోళం మధ్యలో అది మళ్ళీ హనుమాన్ ప్రాజెక్టుని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. మొన్నటి వరకు చిత్తూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద స్టార్ట్ చేశారు, సక్సెస్ అయింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మంగళగిరిలోని ఏపీ స్పెషల్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ కార్యక్రమాన్ని అయితే ఆయన ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. అయితే మానవులకి జంతువులకు మధ్య సత్సంబంధాలు ఏర్పడాలి, ఒకరి వల్ల ఒకరికి నష్టం కలగకూడదు అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఆయన అయితే ఈ ప్రాజెక్టుని ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ చిత్తూరులో సక్సెస్ అయిందని చెప్పాను కదా. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి 12 కోట్ల రూపాయలను కూడా కేటాయించడం జరుగుతోంది. అయితే ఓ పక్క సినిమా నటుడిగా, ఇటు రాజకీయ నాయకుడిగా ప్రజాసేవలు చేస్తూనే ఆయన జంతువుల రక్షణపై కూడా దృష్టి సారిస్తున్నారంటే ఆయన గొప్పతనం గురించి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది చెప్పండి? జనసేన పార్టీ ద్వారా ప్రజాసేవలు తెలుసుకుంటూ ఉప ముఖ్యమంత్రిగా వాటిని పరిష్కరిస్తూ ఉన్న ఆయన జంతు సంరక్షణకు కూడా ఈ రోజు శ్రీకారం చుట్టబోతున్నారు. ఒక కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఫస్ట్ ఎక్కడైనా సరే పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక దగ్గర స్టార్ట్ చేస్తున్నారు. అది సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని సక్సెస్ అయ్యేలా చూస్తున్నారు. ఓ పక్క జనసేన సభ్యత్వ ఉద్యమీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి అసలు ఎంత ఉత్సాహంగా జరుగుతోంది అంటే నిజంగా ప్రతి దాంట్లో ట్రెండ్ సెట్టరే అని చెప్పుకోవచ్చు. ఈ ఉద్యమీ కార్యక్రమం కూడా ఎంత సక్సెస్గా జరుగుతోందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా వెళ్తున్నారు. అరే, ఎక్కడ సభ్యత్వ నమోదు ఎక్కడ జరుగుతుందని కనుక్కొని మరీ వెళ్తున్నారంటే నిజంగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కూడా ఇంత కనుల పండుగగా నిర్వహించవచ్చా అన్న రీతిలో ఈసారి ఆయన ఎంత సీరియస్గా తీసుకున్నారు ఈ విషయాన్ని. అంతే సీరియస్గా జన సైనికులు కానీ లేకపోతే నాయకులు కానీ తీసుకొని మరి దగ్గరుండి చేస్తున్నారు అంటే ఒక్కసారి ఆలోచించుకోండి ఆయన పార్టీకి ఆయన మాటకి ఉన్న వాల్యూ ఎంత అనేది. కాబట్టి ఆయన గురించి మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం ఆలోచించుకొని మాట్లాడితే బాగుండు. ఎవరెవరో వ్యక్తిగత జీవితాల్లోకి ఆయన్ని మాత్రం దయచేసి తీసుకురావద్దు అనేది మాత్రం ఈరోజు ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమం ద్వారా కొంతమందిని అయితే నిన్న ఎవరైతే కామెంట్లు పెట్టి తిడుతూ కామెంట్లు పెట్టారో వాళ్ళందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి మాత్రమే. హనుమాన్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాం. జంతువుల మధ్య మానవుల మధ్య ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి హాని కలగకుండా అన్న ఆలోచన విధానానికైనా సరే మీరు మెచ్చుకోకపోయినా పర్వాలేదు, కానీ ఆయన అయితే నొచ్చుకునేలాగా దయచేసి మీరెవరు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అని కోరుకుంటున్నాం. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.